అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అంకుల్, దాసనారాయణ అంకుల్ వచ్చినందుకు, సుబ్రహ్మరెడ్డి అంకుల్, వెంకటేష్ అన్నయ్య అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. ఎక్కడో ఒక మారుమూలు గ్రామం మోదుగుళ్ళపాలెంలో పుట్టి మెడ్రాస్ వచ్చి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన కెరియర్ని స్టార్ట్ చేసి నటుడుగా మారి 500 పైగా చిత్రాల్లో నటించి ఆయనకి నచ్చిన సినిమాలు ఆయన తీయాలని ఒక ప్రొడ్యూసర్గా మారి 60 పైగా సినిమాలు తీయడం మన చలన సినిమా చరిత్రలోనే ఒక అరుదైన ఘనత సాధించింది మోహన్ బాబు గారు. ఆ మోహన్ బాబు గారు నా తండ్రి కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక రైటర్కి స్టైల్ ఉంటుంది, ఒక డైరెక్టర్కి స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ని కలిపి ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆయన ఒక ప్రత్యేకని సృష్టించారు. ఆ ప్రత్యేకతే ఆయనకి 40 years సక్సెస్ఫుల్ కెరియర్ని అందించింది. ఆయన తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకునే దాంట్లో ఆయన ఉత్తమ పుత్రుడు. సినీ జీవితాన్ని అందించిన గురువుని గౌరవించడంలో ఆయనే ఉత్తమ శిష్యుడు. మా అందరికీ ఇంత అద్భుతమైన భవిష్యత్తుని అందించినందుకు ఆయనే ఉత్తమ తండ్రి. ఆ తండ్రికి నేను కూతురుగా పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నాన్నకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంకో మరెన్నో సినిమాలు చేస్తూ ఒక ఫిలాంథ్రపిస్ట్గా, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా మీరు చేసే మంచే మా బ్లెస్సింగ్స్ అని భావిస్తున్నాం మేమందరం. థ్యాంక్ యూ నాన్న, మాకు నేర్పించిన ఈ క్రమశిక్షణ, ఈ డిసిప్లిన్, ఈ ఫోకస్ మీరు లేకపోతే మేము ఎవరూ ఏమీ లేము. థ్యాంక్ యూ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్. చాలామంది చెప్పేవారు మీకు మీ అదృష్టం మీకు మోహన్ బాబు గారు పిల్లలుగా పుట్టడం అని. నాకు మంచి స్నేహితుడు రవితేజ ఒక ఫంక్షన్లో ఏం చెప్పారంటే, అబ్బాయి నీకు తెలీదు, మోహన్ బాబు గారు పిల్లలుగా పుట్టడం చాలా అదృష్టం మేము అందరం అనుకుంటూ ఉంటాం, మీ నాన్న మీకు చేసినంతగా మా బాబులు ఎవరు మాకు చేయలేదు అంటూ ఉంటాడు ఆయన. ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. నాకు 2 పిల్లలు, ఆర్యానా, వివియానా. నేను ఒక తండ్రిగా ఉండడం ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీయో వాళ్ళని పెంచేటప్పుడు నాకు అర్థమవుతుంది. మా నాన్నగారు మమ్మల్ని చూసుకోనంతగా ఒక 10% నేను కానీ ఆర్యానా, వివియానాని చూసుకున్నానంటే ఐల్ బీ ఎ గ్రేట్ ఫాదర్. నేను ఈ మధ్య అమెరికాకి వెళ్ళినప్పుడు నేను కొంతమంది ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారన్నమాట. మాట్లాడుతూ, విష్ణు గారు మీ నాన్నగారు అంటే మాకు చాలా గౌరవం అండి, చాలా అభిమానం అండి, మేము పెద్దరాయుడు సినిమా ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం, ఒక ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏంటో మేము ఆ సినిమా చూసి మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ అని అక్కడ అన్నారు. రాజోలీలో 2009లో వరదలు వచ్చి మొత్తం ఊరు కొట్టుకే, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో కర్నూలు బార్డర్లో ఉంది రాజోలి. అక్కడ ఊరు కొట్టుకెళ్ళిపోయింది. మేము ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు నాన్నగారు నన్ను మనోజ్ని అక్కడికి పంపించి అక్కడ చూడాలని బెస్ట్ ఏం చేయగలిగాం మేము అంటే 25 కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వాళ్ళలో ఒక ఇంజనీరింగ్ అమ్మాయి ఈరోజు కట్టుబట్టలతో మన కాలేజ్కి వచ్చిన తర్వాత ఈరోజు ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ సంపాదించి ఆ అమ్మాయి షీఈస్ వెరీ హ్యాపీ ఇక్కడ ఐటీ కంపెనీలో పనిచేస్తుంటే, ఒక 4 వారాల క్రితం వాళ్ళ తల్లిదండ్రులు సర్టిఫికెట్స్ కోసం విద్యానికేతన్కి వస్తూ ఆరిపోయిన దీపాన్ని మా ఇంట్లో వెలిగించారు మీ తండ్రి, ఎన్ని జన్మలు ఎత్తున్నా మీ తండ్రి రుణం తీర్చుకోలేము మేము అన్నారు. దీస్ ఆర్ ఇన్స్పిరేషనల్ ఫర్ అస్. అలా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ మాకు ఒక ఐడల్గా మా నాన్నగారు ఎప్పుడు నిలబడి ఉన్నారు. ఈ 40 years సెలబ్రేషన్కి కంగ్రాచులేషన్స్ నాన్న, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎందుకంటే ఈరోజు మీడియా అన్న వాళ్ళు లేకపోతే వితౌట్ ద సపోర్ట్ నన్ ఆఫ్ ద యాక్టర్స్ ఆర్ దేర్. వీ డూ రిక్వైర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ దిస్ 40 years ఆఫ్ జర్నీ ఆఫ్ మై ఫాదర్. నాన్నగారి గురించి ఏం చెప్పాలో ఒక మాటలో మైక్లో చెప్పాలంటే నాకు చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలో తెలియట్లేదు. మామూలుగా ఎప్పుడు మైక్ తీసుకున్నా ఏదో ఒకటి మాట్లాడేసి హ్యాపీగా ఏదో ఎనర్జీగా చేసి వెళ్తాం. బట్ పొద్దున్నుంచి నిద్ర లేచినప్పటి నుంచి నాకు ఆయన పడిన కష్టం ఇవే గుర్తుకొస్తున్నాయి నాకు చిన్నప్పటి నుంచి. ఈ రోజుల్లో మేము ఒక 1 yearలో మ్యాక్సిమం 2 సినిమాలు లేదా 3 సినిమాలు చేయగలుగుతున్నాం. అప్పట్లో ఆయన 20-25 సినిమాలు చేసేవాళ్ళు ఒక సంవత్సరంలో.
ఎలా చేసేవాళ్ళో అర్థమయ్యేది కాదు. చిన్నప్పుడు నాకు బాగా గుర్తుండేది ఏంటంటే మార్నింగ్ షూటింగ్ వెళ్ళిపోయేవారు. చెన్నైలోనే ఉండేవారు, స్టూడియోస్లోనే. నెక్స్ట్ డే ఈవినింగో ఆ ఎల్లుండి మార్నింగో డబ్బులతోనో దేనితోనో ఏదో ఒక సినిమాకి వెళ్తారు. అక్కడి నుంచి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఒక షూటింగు, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఒక షూటింగు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఒక షూటింగు, మళ్ళీ అక్కడే కార్లో కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ వేరే షూటింగు, అలా చేసుకుంటూ చూశాను ఆయన్ని. బట్ ఇంత బిజీలోనూ అంత కష్టంలోనూ మాకు ఏ రోజు కష్టం అనేది చూపించలేదు ఆయన. మాకు నాన్న ఏంటి ఇంత బిజీగా ఉన్నారు, మాతో టైం స్పెండ్ చేయట్లేదని ఒక ఫీలింగ్ కానీ ఏది కానీ మాకు ఏ రోజు తీసుకురాలేదు. ఇలాంటి తండ్రి మాకు దొరకడం ఏ జన్మ చేసుకున్నాం పుణ్యమో మాకు దొరికారు. అండ్ వి రియలీ బ్లెస్డ్. మేము జీవితంలో గొప్పగా ఆయనంత గొప్పగా అవ్వాలి, సక్సెస్ఫుల్ అయిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలని లేదు. ఆయన గౌరవం కాపాడితే చాలా ఉంది. ఎందుకంటే మా బాడీలో మా ఒంట్లో ప్రవహించేది ఆయన రక్తం. సో మాకు రెస్పెక్ట్ లేకపోయినా ఆ రక్తాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి మేము. దానికి ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మనల్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళని, మనల్ని సహాయించిన వాళ్ళని మర్చిపోకుండా, అలాగే మనల్ని నమ్ముకున్న వాళ్ళని వదలకుండా జీవితం ముందుకెళ్ళాలి, తలెత్తుకొని బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి అని చెప్పి నేర్పించారు మాకు. అలాగే బ్రతుకుతాం. థ్యాంక్ యూ నాన్న. ఈరోజు మేమంతా ఎలా ఉన్నామంటే దానికి కారణం మీరే. ఫైనల్లీ ఈ ఇయర్ కొత్తగా ఒకటి ప్లాన్ చేసాం. ఏంటంటే ఒకే ఫంక్షన్గా, ఎందుకంటే నాన్నగారితో ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ చేసి ఒక కమెడియన్గా, విలన్గా, అండ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఇంతగా చేసి ఎన్నెన్నో చేసి ఆయన ఒక పొలిటికల్ కెరియర్గా ఇంత చేసినాక ఒక్కరోజు ఫంక్షన్ చేసేస్తే అది సరిపోదు, ఆ టైము సరిపోదు. అందుకనే దీనికి ఏం ప్లాన్ చేసామంటే ఒక ఈ ఇయర్ ఫుల్గా ఒక్కొక్క టైం చూసుకొని నెక్స్ట్ ఇయర్ ఇదే టైం వరకు వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇట్. ఆ ఈచ్ ఈవెంట్ ఏంటో మీకు చెప్తాం. బెస్ట్ టీచర్ అవార్డ్. నాన్నగారు తాతగారు వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసింది ఒక టీచర్గా. ఈరోజు నాన్నగారు కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఎడ్యుకేషనలిస్ట్గా. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బెస్ట్ టీచర్ అవార్డ్స్ అంటూ స్టూడెంట్స్ పంపించిన బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఎన్నో సినిమాలు నటించారు. వాటిల్లో డైలాగ్స్కి ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఆయనకి నచ్చిన 2 చిత్రాల్ని మేము స్క్రిప్ట్ బుక్ మొత్తం రిలీజ్ చేస్తూ ఆ సినిమాలో జరిగిన సన్నివేశాలన్నీ ఆ పుస్తకాల్లో రాసి అది రిలీజ్ చేస్తాం. ఆ 2 సినిమాలు వచ్చి అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి. నాన్నగారి ఎవర్గ్రీన్ సాంగ్స్, టాప్ 60 సాంగ్స్ అందరికీ తెలిసిందే. నాన్నగారికి ఎంత పెద్ద మ్యూజిక్ లవరు, అండ్ ఆయన ఇచ్చిన మ్యూజిక్ సెన్సేషనల్ హిట్స్ ఈ రోజుకి వింటూ ఉంటాం. ఆ ఆనిముత్యాలన్నీ ఒక చోట చేర్చి సిరీస్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా మేము ముందు రిలీజ్ చేయబోతున్నాం. టాక్ షో. బాబాయ్ మళ్ళీయా దీంట్లో నువ్వు కూడా ఉన్నావు. అంటే మాకు కొంచెం బాగా ఎక్కువ మాట్లాడతానన్న ఫీలింగ్ వాళ్ళకి, కానీ కాదు, నేను చాలా సైలెంట్ అండ్ క్వైట్, అందరికీ తెలిసిన విషయమే. బట్ టాక్ షో, నాన్నగారు 40 సంవత్సరాల కెరియర్లో ఆయన వర్క్ చేసిన మందితోటి, యాక్టర్స్ తోటి, డైరెక్టర్స్ తోటి, ప్రొడ్యూసర్స్ తోటి ఒక టాక్ షో లాంటిది చేస్తూ విష్ణు, మనోజ్, నేను కలిపి ఒక టాక్ షో చేయబోతున్నాం. నేను ఫస్ట్ నాన్నగారి గురించి వెబ్సైట్ తయారు చేసేటప్పుడు రామారావు గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన్ని సీనియర్ జర్నలిస్ట్ ఆయన అడిగినప్పుడు చెప్పారు, బాబు మీ నాన్నగారు ఫోటోగ్రాఫ్స్ అన్నీ మీరు సేవ్ చేసి పెట్టుకోండి, అవన్నీ హిస్టరీగా ఉంటాయని. విత్ అన్ ఆర్ట్ ఫౌండేషన్, విచ్ విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్తో ఒక పిక్చర్ ఎగ్జిబిషన్, ఎప్పుడు దీనికి ముందు చూడని ఎగ్జిబిషన్, ఆయన చూడని ఫొటోస్ అవన్నీ డిస్ప్లే చేస్తున్నాం. నా రూటే వేరు, ఇది అందరికీ తెలిసింది మా నాన్నగారు ఫేమస్ డైలాగ్. అండ్ మై వన్ మోర్ ఫేవరెట్ డైలాగ్ వచ్చి అడవిలో అన్న సినిమాలో ఏంటంటే, జీనా హైతో మర్నా సీకో, కదం కదం పడ్ లడ్నా సీకో. అండ్ అది బాగా ఎక్కేసి నేను అది నా లైఫ్ గోల్గా పెట్టుకున్నారు. అలాగే ఇలాంటివి ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. అండ్ ఫ్యాన్స్ దగ్గర, అండ్ డాడీ డైలాగ్స్ ఎంత ఫేమస్ మీకు తెలుసు. అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఆయన ఫేమస్ డైలాగ్స్ ప్రతిదీ మేము ఇంటర్నెట్లో కలెక్ట్ చేసుకొని, అండ్ ఆడియన్స్తో, ఆయన ఫ్యాన్స్తో మాట్లాడి దానికి డైలాగ్స్ అన్నీ కలిపి ఒక బుక్ రెడీ చేసి ఆ బుక్ని రిలీజ్ చేయబోతున్నాం. నాన్నగారు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ పిక్చర్స్, చాలామంది చూడని పిక్చర్స్ ఉంటాయి. నాన్నగారు ఆఫీస్కి వచ్చి ఉంటే కనిపిస్తాయి ఆ ఫోటోలన్నీ. అవి ఇంకెన్నో కూడా ఒక పిక్చర్ బుక్గా తయారు చేసి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ పిక్చర్ బుక్ ఒకటి రిలీజ్ చేయబోతున్నాం. 550 చిత్రాలు పైగా నటించి వాటిల్లో ఒక 25 సినిమాలు ఆయనకి హార్ట్ క్లోజ్గా ఉన్న సినిమాల గురించి ఆయన మాట్లాడుతూ
ఆ పిక్చర్స్, ఆ సినిమాలు జరిగేటప్పుడు ఆ తెర వెనకాన జరిగిన సన్నివేశాలు, అది బుక్ రూపేణా అది ఒక ఈవెంట్గా లాంచ్ చేయబోతున్నాం. ఇప్పటికి 20 సంవత్సరాలైంది పెద్దరాయుడు రిలీజ్ అయ్యి. అండ్ ఆ సినిమాని మళ్ళీ రీవర్క్ చేసి డిజిటల్గా ఇంప్రూవ్ చేసి ఆ మూవీని రిలీజ్ చేయబోతున్నాం త్వరలో. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ పెద్దరాయుడు రిలీజ్. నాన్నగారు పనిచేసిన వాళ్ళందరితోటి ఒక గ్రాండ్ సెలబ్రేషన్, బికాజ్ మనం సెలబ్రేట్ చేస్తేనే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెలబ్రేషన్ అనేది. సో ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఒక సంవత్సరం పాటు ఒక పండగగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఇదే టైంకి నెక్స్ట్ ఇయర్ వీ విల్ బ్రింగ్ ఆల్ ద పీపుల్ టుగెదర్ అండ్ హ్యావ్ అ బిగ్ పార్టీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ ద కర్టన్ రైజర్. నెక్స్ట్ నాన్నగారు మాట్లాడక ముందు వీ వుడ్ లైక్ టు టేక్ యూ టు ద జర్నీ ఆఫ్ 40 years. ప్లీజ్ వాచ్ ద క్లిప్పింగ్. లక్ష్యం ఉన్నతంగా ఉంటే, ఆశయం ఆదర్శవంతంగా ఉంటే విజయం నీ పాదాల చెంత ఉంటుంది. నా బిడ్డ భక్తవత్సలం నాయుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకున్న తండ్రి నారాయణ స్వామి నాయుడు గారు అప్పు చేసి కొడుకును చదివించడానికి మద్రాసు పంపితే చదువుకుంటూ ఒక ఆదివారం ఎన్టీ రామారావు గారిని చూడ్డానికి వెళ్ళి గుంపులో నిలబడి చూసిన వ్యక్తి. వారితోనే నటించి ఈ విధంగా మెప్పు పొందడం ఊహించగలమా? తిరుపతిలో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా శతదినోత్సవ వేడుక చూడడానికి వెళ్ళి చొక్కా చిరిగిపోయినా పట్టించుకోకుండా ఆయన్ను చూసిన వ్యక్తి. ఆయన చేతే ఇలా అనిపించుకోవడం ఎంత గొప్ప విషయం. చిన్న వేషం దగ్గర నుంచి పెద్ద వేషం దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి మల్టిపుల్ టాలెంట్స్ ఉన్న యాక్టర్ మోహన్ బాబు. ఒక చక్కటి నటుడిని, మరెవ్వరూ ఇమిటేట్ చేయలేని నటుడిని, అందరూ ఈర్ష్యపడదగ్గ నటుడిని సన్మానించే అభిప్రాయం రావడం అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. చిన్నప్పుడు నాటకాలలో నటించిన అనుభవంతో, చదువుకునే రోజుల్లో నటుడు కావాలనే ఆశయంతో సినిమాల్లో సహాయ దర్శకుడుగా మారితే నువ్వు నటనలో ఆణిముత్యం అవుతావని గుర్తించడం ఒక దర్శక రత్నానికే చెల్లింది. నీ ఇంటి పేరు మంచు, నీ గాత్రమేమో కంచు, దానితోనే అలరించు అంటూ భక్తవత్సలం నాయుడు అనే సహాయ దర్శకుణ్ణి దాసరి నారాయణరావు గారు 1975వ సంవత్సరంలో స్వర్గం నరకం చిత్రం ద్వారా మోహన్ బాబుగా మనకు పరిచయం చేస్తే ఈ పేరు ఇవాళ ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. మోహన్ బాబుని ఇప్పటికీ నేను హీరోగా అనుకోను. హీరో అంటే కొంతవరకే, కొన్ని పాత్రలకే పరిమితం. బట్ అన్ని పాత్రలు పోషించగలిగిన నటుడు తెలుగు తెర మీద ఇప్పుడున్న వాళ్ళలో మోహన్ బాబు. నటుడు కాకముందు 50 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరిన ఒక సామాన్యుడు శ్రీ విద్యానికేతన్ అను విద్యాసంస్థలు స్థాపించి నేడు 2500 మందికి డైరెక్టుగా ఉద్యోగాలు కల్పిస్తూ 7000 మందికి పైగా పరోక్షంగా ఉపాధి కల్పించే కల్పవృక్షంలా ఎదగడం ఆయనలోని మరో కోణం. Beautiful environment in the presence of Dr. Mohan Babu. I am very happy I came on this day. Sri Vidyaniketan is a beautiful experience for me. The reality, whether India will become a economically developed nation for Lead India 2020 movement. May God bless you all, friends. ఎంత మంచి వాడవయ్య కందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మ. మా పిల్లలు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదివితే చాలు క్రమశిక్షణ, ధైర్య సాహసాలు అలవడతాయి. అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యతో 100% బంగారు భవిష్యత్తు అని తల్లిదండ్రులు విశ్వసిస్తున్న విద్యాసంస్థలుగా ఎదిగి మన దేశంలోనే అత్యంత గౌరవనీయ విద్యాసంస్థలలో ఒకటిగా మారాయంటే అది ఆయన ఘనత. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా, మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. తన విద్యాలయాల్లో చదువుతున్న దాదాపు 13,000 మంది విద్యార్థుల్లో 25% మంది విద్యార్థులకు ఎన్నో విధాలుగా ఉచిత విద్యనందించే విద్యాప్రదాత ఆయన. ఇలాంటి మహోన్నత వ్యక్తి నట ప్రస్థానానికి నేటికి 40 వసంతాలు. He's the true legend. He's the man of courage. He's the star of the millennium. He's the man of love and affection. He's the inspiration of the new generation.
He is the man of the discipline. He is the man of the ethics. Long live Manju Mohan Babu. మాట్లాడలేకపోతున్నాను. 40 సంవత్సరాలు ఎలా గడిచిందో తెలియదు. ఎక్కడో పల్లెటూరులో 3 ఎకరాల పొలం, నాన్నగారు టీచర్, జీవితం ప్రారంభమై చదువుకొని ఏదో ఉద్యోగం చేస్తే చాలురా 3 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు అన్న నాన్నగారు మా ఊరికి ఏర్పేట నుంచి 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మా అమ్మకు చెవులు వినిపించం. 8 కిలోమీటర్లు మోసుకెళ్ళేది నన్ను. 5 మంది సంతానం. 8 కిలోమీటర్ల చెవులు వినిపించిన ఒక తల్లి మోసుకెళ్తుందంటే, ఎప్పుడైనా ఫ్లైట్లో తిరుపతికి వెళ్తున్నప్పుడు, ఫ్లైట్లో వెళతామని ఊహించలేదు, అలా చూస్తూ కిందకి. ఎప్పుడైనా గ్రామానికి వెళ్ళినప్పుడు చెవులు వినిపించని ఈవిడ 8 కిలోమీటర్లు మోసుకెళ్ళేది విష్ణు, లక్ష్మి మనసు చెప్పేవాడిని. ఆవిడికి పిల్లలు లేకపోతే కాళాస్ దగ్గర కొండపైన బత్తనయ్య స్వామి ఉన్నారు, ఈశ్వరుడు. అక్కడికి వెళ్ళి కోరుకుంటే పిల్లలు పుడతారంటే అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే నేను పుట్టానని, నాతో భక్తవత్సలం అని పేరు పెట్టి ఆ విధంగా జీవితం ప్రారంభమై మద్రాసుకి వెళ్ళి కాలేజీలో చేరి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చదివి అక్కడే నానా కష్టాలు పడి ఉద్యోగంలో చేరి, ఉద్యోగంలో అక్కడే ఎందుకు చేరామంటే సినిమాల్లో నటించాలనే ఆశ. మిగతా ఇంతకుముందు చూశారు. ఒక సినిమాకు నేను అప్రాంటిస్, దాసరి నారాయణరావు గారు, దానికి కో డైరెక్టర్ అండ్ డైలాగ్ రైటర్. ఆ పరిచయం నాకు తండ్రి తర్వాత తండ్రి. భక్తవత్సల నాయుడిని మోహన్ బాబుగా మార్చింది గురువుగారు. ఒక విలన్గా, ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా. ఎన్టీ రామారావు గారితో సినిమా తీసిన మోహన్ బాబు, ఆయన తర్వాత ఎవరి పేరంటే హీరో తర్వాత మోహన్ బాబు పేరు ఆయన రాసుకునేవాడు. చిన్న డైలాగు చెప్పాలంటే ఈరోజు అనుకోవచ్చు పెద్ద డైలాగులని, ఆ రోజు చిన్న డైలాగ్ అంటే ఇలా ఉండాలి, బడ్జెట్ అంటే ఇలా ఉండాలి, క్రమశిక్షణ అంటే ఇలా ఉండాలి. కాలుతో డైలాగు చెప్పనప్పుడు బూటు కాలుతో నా కాలు మీద ఇలా తన్ని, అలా కాదు ఇలా చెప్పు డైలాగ్ అన్నాడు. ఆ రోజే వెళ్ళిపోవాలనుకున్నాను. ఏంటి నా ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు అని. అది మహానటుడు ఎన్టీ రామారావు గారి తర్వాత డైలాగు మోహన్ బాబే చెప్పగలడు అని అది పునాది వేసింది నా తండ్రి దాసరి నారాయణరావు గారు. ఎక్కువ శాతం నేను సినిమాలు 550, 60 ఎక్కువ శాతం నటించింది మా గురుగారి సినిమాలే. మహాతల్లి, దాసరి పద్మగారు మా అక్కయ్య. ఈరోజే పేపర్లో చూసుంటారు మీరు, ఏ విధంగా నేను సెలెక్ట్ అయ్యాను, ఏ విధంగా నేను మోసగించబడ్డాను, ఏ విధంగా నన్ను పైకి రానికుండా ఒక సామాన్యుడు తొక్కేయాలనుకున్నాడు. దానికి ఆ మహాతల్లి సహాయం చేసి ఆ రోజున బొట్టు పెట్టింది. ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆశీస్సులు బాగుంటాయి. అలా జీవితంలో మొదటిసారి రుణపడి ఉండడం అంటే ఒక దాసరి నారాయణరావు గారు గురువు గారికి. ఆ తర్వాత మార్గంలో కేఎస్ఆర్ దాస్ గారు, డూండి గారు, ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ఒక సత్యానంద్, ఒక ఆత్రేయ గారు, ఒక బి గోపాల్, రవిరాజ పెన్శెట్టి, సోదరుడు రాఘవేంద్రరావు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే పేర్లు 560 ఎంతమంది ఉన్నారు. నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి వాళ్లకు భగవంతుని ఆశీస్సులు, నాకు నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈ స్థానానికి రాగలిగాను. 2 జతల బట్టలు,
కార్ షెడ్లో ఉండేవాడిని. వర్షం వస్తే చినుకులు పడేటివి. 25 రూపాయలు రెంటు కార్ షెడ్కి. ఒక కార్నర్లో అలా కూర్చునేవాడిని. ఆ కష్టాల్లో ఒక సంఘటన చెప్పకూడదని ఎందుకులే కొన్ని అని అంటుంటారు. టాయిలెట్ లేదు, తడికిలు కట్టుకొని టాయిలెట్, స్నానం టెంకాయ మట్టలు కట్టుకొని స్నానం. 25 రూపాయలు రెంట్ కట్టలేదని ఆ ఇంటి ఓనర్ 3 మాసాలుగా నువ్వు రెంట్ కట్టలేదు అడిగేది. చిన్న పాత్ర, 2-3 పాత్రలు, వాటిలో బియ్యం తెచ్చి వండుకునేవాడిని. అంటే విలేజ్ నుంచి బియ్యం, అక్కడెక్కడైనా కొంచెం చింతపండు, రసం పెట్టుకోవడం, కలుపుకోవడం. 3 మాసాలుగా రెంట్ ఇవ్వలేదని మార్నింగ్ సినిమా వేటకు వెళ్ళాను అసిస్టెంట్గా, సాయంత్రం వచ్చాను. భోజనం వండుకుందామని ఒక పాత్ర తీస్తే దానిలో ఒక బ్యాడ్ స్మెల్ ఏదో. ఏమిటి చూస్తే టాయిలెట్ కూర్చోన్నారు. ఆవిడ కిటికీ నుంచి చూస్తుంది. రెంట్ ఇవ్వలేదని ఆ పాత్రలో టాయిలెట్ కూర్చునింది ఆవిడ. అప్పుడైనా ఖాళీ చేస్తాడని అది కడిగి ఆ రాత్రి పస్తుండి నెక్స్ట్ డే మళ్ళీ అదే పాత్రలో వండుకొని భోంచేసిన వాడిని. భగవంతుని ఆశీస్సులు, మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజల ఆశీస్సులు, ఎంతోమంది ఆశీస్సులు ఉండబట్టి ఈ విధంగా మనం వేసుకోగలిగాం బట్టలు. సొసైటీ నుంచి వచ్చాం, సొసైటీకి ఏదో చేయాలని. నాన్నగారు టీచర్ కాబట్టి విద్యాలయాలు ప్రారంభించి, అది కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలే. ముందు 400 మంది స్టూడెంట్స్తో ప్రారంభమై ఈ రోజున 12,500 మంది విద్యార్థులు మాది అటానమస్ కాలేజీ. కులాలు అనే అసహ్యమైన పదాలు చెప్పకుండా ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు. కానీ కులమతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఆ రోజున 1992లో విద్యాలయాలు ప్రారంభించాను. మహానటుడు శివాజీ గణేశన్ గారు ప్రాస్పెక్ట్స్ ఓపెన్ చేశారు. ఆ విద్యాలయాలు స్టార్ట్ చేసేదానికి డబ్బు తక్కువగా ఉంటే సుబ్బారావు రెడ్డి గారు కళాబంధు అంటాను, ఆత్మబంధు అంటాను, ప్రజాబంధు అంటాను, దీనబంధు అంటుంటాను. అన్నయ్యతో నేను అశోక్ సామ్రాట్ షూటింగ్లో ఉంటే ఒకరోజు ఫోన్ చేశారు. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఎక్కడ ఉంటే ఫోన్ అన్నారు. అన్నయ్య కూర్చోన్నారు, నేను కూర్చోన్నాను. ఫోన్ సార్ సుబ్బారావు రెడ్డి గారు అన్నారు. సరే తర్వాత మాట్లాడతానని చెప్పు అంటే ఆయన విని ఏమది అన్నారు. ఇలా సుబ్బారావు రెడ్డి గారు ఫోను, వెళ్ళిరండి. లేదన్నయ్య, ఏం మేము వెయిట్ చేస్తామని నేను వెళ్ళి ఫోన్ చేసి వచ్చాను. ఏమిటి విషయం అన్నాడు. ఇలా ఎవరో బ్యాంక్ చైర్మన్ ఆయన ఇంటికి వస్తారట, స్కూలుకు అప్పు కావాలి 1 కోటి రూపాయలు, అప్పు ఇవ్వరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, కానీ ఒకసారి రమ్మన్నారు ఆయన అన్నాను. ఏం చెప్పారు, ఈరోజు కుదరదు, అన్నగారితో షూటింగ్ అన్నాను. వెంటనే లైట్స్ ఆఫ్ అన్నారు ఆయన. వెళ్ళరండి అన్నయ్య, ఎక్కడ నాన్న, ఎక్కడ స్టూడియో, ఎక్కడ సుబ్బారావు గారు ఇల్లు, నాచారం, వెళ్ళరండి చెప్పాం కదా అన్నారు. సరే అక్కడి నుంచి వచ్చి అప్పటికి చైర్మన్ వెయిటింగ్. 1 కోటి రూపాయలు ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలంటే చైర్మన్, నేను కావాల్సిన సంతకం పెడతాను, యు గివ్ హ్యూ మనీ. ఆ రోజున 1 కోటి రూపాయలు 1992 జస్ట్ ఇమాజిన్, బ్యాంకులో అప్పు తీసుకోవడం అంటే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆత్మీయుడు, మంచి స్నేహితుడు. అందుకే ఈ రోజున ఇన్ని విద్యాలయాలు అంత డెవలప్ అయిన దానికి ఆ రోజున 1 కోటి రూపాయలు అంత కష్టం. అందుకే సుబ్బారావు రెడ్డి గారిని ఆత్మీయుడిని ఈరోజు పిలవడం జరిగింది. నాకు అత్యంత ఇష్టడు రామానాయుడు గారు. మద్రాసులో రామానాయుడు గారు, సురేష్ బాబు అమెరికా వెళుతున్నాడయా, ఉదయం వస్తావా అన్నారు. ఇంటికి వెళ్ళి అమెరికా వెళుతున్నప్పుడు ఫస్ట్ బుక్ ఇంటికి వెళ్ళి ఇచ్చినవాడు నేను. రామానాయుడు గారి బ్యానర్లో యాక్ట్ చేస్తే చాలు అనుకున్నాను. ఫోను చేస్తే ఆ ఫోను అందుబాటులో ఒకవేళ తీగిపోతే అయినా
వితిన్ 2 minutes ఆర్ 3 minutes రామానాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చేది. ఇటువంటి సంస్కారం ఎంతమందికి ఉంటుందో ఎడల్లో లెక్కేసుకోవాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంతో చెప్తూ పోతూ ఉండాలి. ఏదేమైనా మరొకసారి నాకు నటుడిగా జన్మనిచ్చిన నా తండ్రి దాసనారాయణరావు గారికి, ఆత్మీయులు సుబ్బరామరెడ్డి గారికి, రామానాయుడు గారికి, నా దర్శకులకు, నా ప్రయాణంలో సహాయం చేసిన వారికి, నన్ను రాజ్యసభ వరకు పంపించినటువంటి అన్న నందమూరి తారక రామారావుకి, చంద్రబాబుకి, ఎంతోమంది ఆత్మీయులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంకుల్, సుబ్బరామరెడ్డి అంకుల్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నాన్నగారు 40 years సెలబ్రేషన్ వద్దు అంటుంటే అంకులే అనుకోండి ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎనర్జెటిక్గా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఏ ప్రాబ్లం వచ్చినా వెనకాడకుండా హెల్ప్ చేసే అంకుల్కి థ్యాంక్ యూ చెప్తూ ఒక చిన్న సత్కారం. మానవుల్లో పరిపక్వత చెందిన వాళ్ళ కొంచెం మందికి భగవంతుడు ఇస్తాడు. సో మోహన్ బాబు లైఫ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ రిమార్కబుల్ లైఫ్, ఈజ్ ఎ రిమార్కబుల్ పర్సనాలిటీ అని చెప్పాలన్నమాట. విలన్ అనేవాడు చరిత్రలో మళ్ళీ పెద్ద హీరో కావడం అసంభవం ఎక్కడ కూడా. ఎందుకంటే మామూలుగా విలన్గా యాక్ట్ చేసి మంచి పేరు తీసుకుని వస్తే అది ముద్ర పడిపోతుంది విలన్ అని చెప్పి. దాన్ని విభిన్నంగా మోహన్ బాబు ఎక్స్పెరిమెంట్ చేసి ఇన్నా జీవితంలో ఏదైనా సాధించవచ్చినటువంటి ఒక ఛాలెంజ్ కింద తీసుకొని విలన్గా క్యారెక్టర్ ఉన్నటువంటి నటుడు హీరోగా ఉండి దాదాపుగా 253 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు చూసాం ఎంత అద్భుతంగా ప్రతిభ ఉన్నట్టున. అదేవిధంగా 60 చిత్రాలు నిర్మించినటువంటి భారతదేశంలో ఏ యాక్టర్ కూడా చేయలేదన్నమాట. 60 చిత్రాలు ఇంపాసిబుల్. సో హెడ్స్ ఆఫ్. మరి ఆ విధంగా చేస్తూ మరి సినిమాల్లో ఇప్పుడు చూసాం యాక్టింగ్. ఆ యమధర్మరాజుగా ఎస్వి రంగారావు తర్వాత మయమర్పించేటువంటి నటుడు మళ్ళీ మోహన్ బాబు అనిపించాలి. ఆ రోజుల్లో పౌరాణిక నటుడుగా ఎస్వి రంగారావు యాక్ట్ చేస్తూ ఉంటే అందరూ కూడా ఎంతో మెచ్చుకునేవాడు. ఇప్పుడు చూస్తే ఆయన జ్ఞాపకం తెచ్చాడు మొత్తానికి మన మోహన్ బాబు ఆ బిట్ చూపిస్తుంటే. ఏది ఏమైనా ఇట్లా యాక్టింగ్లో ఆయన అద్భుతంగా చేస్తే, మరొకటి ఏమిటంటే పిల్లల్ని ఇంత ప్రేమతో, అందరికీ ప్రేమ ఉంటుంది పిల్లలతో, కానీ త్యాగం చేసినటువంటి తండ్రిని చెప్పాలన్నమాట. అంటే ముందు పిల్లల కోసం సినిమాలు తీసి వాళ్ళని తీర్చిదిద్ది హీరోలుగా చేసి నిలబెట్టి సినిమాల్లో నష్టం వచ్చినా లాభం వచ్చినా కూడా లెక్క చేయకుండా ఉన్నటువంటి ఒక మంచి తండ్రి. అందుచేత నా పిల్లలకి ఎంత ప్రేమ కుదురుతా ఉందంటే ఇప్పుడు చూసిన వాళ్ళ మాటల్లో వాళ్ళు గుండెల్లోంచి మాట్లాడుతున్నారు ప్రేమతో. మరొక వైపు ఈ రోజుల్లో సహాయం చేస్తే రాతకాయ బాతకాయ మళ్ళీ మర్చిపోతారు, జ్ఞాపకం ఉండదు. నాకు ఆయన తేడా ఏమిటంటే కొంచెం కోపం దూసుకుపోతాడు. ఇప్పుడు ఎంత తగ్గిపోయింది బాగా, నా స్నేహితం వల్ల బాగా చాలా తగ్గింది. అసలు ఎదుటి మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమతో కృతజ్ఞతతో పొగిడేవాళ్ళు కొంచెం మంది. ఏదో ఆ సమయానికి సమయం పూర్తిగా చేస్తారు కానీ తర్వాత వాళ్ళ మనసులో ఉండదు. కానీ మోహన్ బాబు జీవితంలో అది గొప్ప సాధన అన్నమాట, సాధించాడు. అందుచేతనే ఈరోజు మోహన్ బాబు ఇటు రజనీకాంత్ కాదు, ఇటు ఎక్కడ హిందీలో కాదు, కన్నడ కాదు, అందరు ఆర్టిస్టులు కూడా మోహన్ బాబుని కలవరుస్తారంటే అది మోహన్ బాబు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇదన్నమాట. అందుచేత మోహన్ బాబు జీవితం ఒక సిస్టమైంది. అదే రకంగా రాజ్యసభ మెంబర్ అయినా కూడా ఢిల్లీలో అందరితో స్నేహితంగా ఉండి ఎంపీలందరికీ ఈరోజు కూడా మోహన్ బాబు ఎంపీ అని చెప్పి ఒక పేరు తీసుకుని వచ్చాడు. కానీ ఒకటి మటుకుంది, దమ్మున్న మనిషి, శక్తున్న మనిషి మోహన్ బాబు. ఎవరిని డోంట్ కేర్ మాస్టర్, ఎవడన్నా కానివ్వండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా అంటే దాసనారాయణ స్టైల్ నేర్చుకుంటాడు. దాసరి అదే స్టైల్ ఈయనకి వచ్చింది. ఏది అవసరమైతే ప్రేమిస్తే లేకుంటే కేర్ చేయనమాట. అది దాసరి నేర్పించావు మీరు, అదే స్టైల్ ఈయనకి. సో అది కూడా ఒక్కోసారి అవసరమేను జీవితంలో రాజకీయంగా. ఈ విధంగా పరిపక్వమైన జీవితం 40 సంవత్సరాలు అంటే ఈరోజు కూడా ఇప్పుడు కూడా మొహంలో ఇంకా భగవంతుడు మంచి వర్చస్సును మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకొక 20-30 సంవత్సరాలతో కూడా ఇంకా రిటైర్మెంట్ లక్షణం కనపట్టలేదు. ఇంకా ఇదే రకంగా ఇదే స్పీడ్లో ఇదే బ్రహ్మాండంగా నడుస్తాడు. ఇంకా మోహన్ బాబు ఒకటే ఉంది ఛాలెంజ్ లైఫ్ ఏంటంటే, ఆ రోజు ఎన్టీఆర్ యాక్ట్ చేశాడు రావణ బ్రహ్మ రోల్ సీతారామ కళ్యాణ్లో. మళ్ళీ ఈరోజు ఆ రోల్ యాక్ట్ చేసిన ఒకే ఒక ధీరుడు నటుడు కూడా అంటే ఒక మోహన్ బాబు, ఇంకెవరికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అసలు యాక్చువల్గా చరిత్రలో నటుడిగా గుండెల్లో నిలవాలంటే రావణ బ్రహ్మ క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ అనమాట. ఓం నమ శివాయ ఆయన అన్నాడంటే ఆ రోజు ఎన్టీఆర్
వెశ్వరం గారు మళ్ళీ ఒక మోహన్ బాబుకి ఉంది అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకుంటాడు, అది ఖచ్చితంగా ఇదవుతుంది. ఈ ఈశ్వరుడు తపశ్శక్తితో ఇంకా దీవిస్తున్నాను, ఇంకా కూడా నువ్వు ఇంకా అంచెలంచెలుగా ఉండి ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిగా ఉండాలని చెప్పి నేను దీవిస్తాను. ఎమోషన్లో కొన్ని మర్చిపోతుంటాం. మమ్మల్ని ఎక్కడో మారుమూల, ఇప్పుడు టీవీలు వచ్చాయి, అంతకుముందు పత్రికల్లో ఎక్కడో ఒక మారుమూల, అది వైజాగ్ అరకులో కావచ్చు, ఇంకో చోటు, వాళ్ళందరికీ మోహన్ బాబు అనే ఒక నటుడు ఉన్నాడని అక్కడ కొరకు పరిచయం చేసినటువంటి జర్నలిస్టు సోదరులకి, మీడియా, టీవీ మీడియాకు, యాజమాన్యానికి, కార్మిక సిబ్బందికి, పాత్రికేయులకి, ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉన్నాను. ఈరోజు నాన్నగారు ఇన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఇన్స్పిరేషన్గా నిలబడారంటే ఆయనకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన రామానాయుడు గారు తాతగారు ఈరోజు మన మధ్యలో లేరు. సో ఆయన తరపున మన విక్టరీ వెంకటేష్ అన్నయ్యని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. I'm really glad he was blessed to experience the whole journey from a simple, humble beginning to this wonderful human being he is right now. You can have a lot of achievements all over your life. Everybody achieves, but the quality, I think we all know, and what I've experienced and my father keeps telling about Mohan Babu Garu is the childlike quality he still maintains, which is very pure and innocent. And that's what I believe in, the real achievement in life. The best thing is the love and affection he's been showing to all of us. Mohan Garu, thank you for being associated with our family, and congratulations. Thank you. ఎంత చెప్పినా తక్కువ అవుద్ది. మా ఇంటి పెద్ద దాసనారాయణరావు అంకుల్ని వేదిక మీద రమ్మని కోరుకుంటున్నాం. ఒక నటుడిని పరిచయం చేయడం, అతను పెద్దవాడు కావడం, 40 సంవత్సరాలు నటుడు అవ్వడం, ఇవన్నీ ఇండస్ట్రీలో జరుగుతుంటాయి. కానీ కొంతమందిని పరిచయం చేసి వదిలేస్తారు. ఆ సంపూర్ణ నటుడిని లోకానికి చూపించే వరకు నిద్రపోరు. కొంతమంది పరిచయం చేసి వదిలేలా మోహన్ బాబుని సంపూర్ణ నటుని చేసి తెలుగు స్క్రీన్కి వదిలేను. విలన్గా వేస్తున్న మోహన్ బాబు హీరోగా మళ్ళీ కేటుగాడితో ఉజ్జృంభించాడు. పాలు నీళ్లతో సిల్వర్ జూబ్లీకి వెళ్ళాడు. అలాగే మోహన్ బాబు కూడా ఆయన పరిచయం చేశారు కాబట్టి పలానా ఆయన నన్ను పరిచయం చేశారు అని వదల్లా. ఈ 40 సంవత్సరాలు నాతోటి అనుబంధాన్ని అందరికంటే ఎక్కువగా, అంటే ఇంచుమించు నా భార్యతో సమానంగా పంచుకున్నాడు ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మోహన్ బాబుకున్న గ్రాఫ్ ఎవ్వరికీ లేదు. అమితాబ్ బచ్చన్ తీసుకోండి, దిలీప్ కుమార్ని తీసుకోండి, ఇక్కడ రామారావు గారిని తీసుకోండి, నాగేశ్వరరావు గారిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, మోహన్ బాబుకున్న గ్రాఫ్ మాత్రం ఎవరికీ లేదు. స్వర్గం నరకం తర్వాత రెండో సినిమా తూర్పు పడమర. ఆ సినిమాని తెలుగులో తీసేటప్పుడు నేను మోహన్ బాబుని ఫిక్స్ చేసి ఇంటికి వచ్చాను. రజనీకాంత్ ఇంటికి వచ్చి ఆ వేషం వేస్తానన్నాడు. ఆయన ఒరిజినల్లో తనే వేశాడు తమిళ్లో. అంటే రెండో వేషానికి, రెండో చిత్రానికి పోటీ పడ్డాడు రజనీకాంత్. వాళ్ళిద్దరూ పోటీ పడ్డవాళ్ళు ఈ 40 ఏళ్ళ నుంచి స్నేహితులుగా ఉన్నారు. మామూలు స్నేహితులు కాదు. అది మోహన్ బాబు అటాచ్మెంట్. అతని కెరియర్ గ్రాఫ్ ఎందుకు గొప్పదంటున్నానంటే, ఒక వేషం కాదు, కళ్యాణి సినిమాలో చేసిన వేషం వేరు, శివరంజని సినిమాలో చేసిన వేషం వేరు. ఇలా ఒక్కొక్క సినిమాలోనూ వేసుకుంటూ ఇవన్నీ మామూలుగా వస్తూ కేటిగాడితో హీరో అయ్యి
తర్వాత పాలు నీళ్ళతో వెరీ సక్సెస్ఫుల్ హీరో అయ్యి తర్వాత తన సొంత బ్యానర్ స్టార్ట్ చేసి ఇటుపక్క బయటి సినిమాలు చేస్తూ సొంత పిక్చర్లు చేస్తూ ఒక రేంజ్కి అంటే వరుసని కంటిన్యూస్ సీట్స్ అసెంబ్లీ రౌడీ, అలాగే రౌడీ గారి పెళ్ళాం, అలాగే అల్లుడు గారు, ఇలా వెడుతున్న స్టేజ్లో అతనికి వచ్చిన అవకాశాలు కానీ అతనికి వచ్చినటువంటి సినిమాలు కానీ సబ్జెక్టులు కానీ మామూలు రాలా. కొన్ని సమయం లేక చేయలేకపోయాడు, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాడు. అవి కొంతమందిని హీరోలు చేసేసినాయి. ఈ రకమైన గ్రాఫు అలా వచ్చి పడి లేచి మళ్ళీ పడి లేవడం అనేది ఎక్కడా జరగలేదు. డైలాగు చెబితే దాన్ని మనసులో పెట్టుకుని ఎంత పెర్ఫార్మెన్స్ చేయగలడో దర్శకుడిగా ఆ అనుభూతి నాకుంది. పెదరాయుడు తీసుకోండి, ఇవాళకి ఒక ఆణిముత్యంలా నిలిచిపోయిన చిత్రం పెదరాయుడు. రాయలసీమ రామన్న చౌదరి ఏ కారణాల వల్ల ఆ సినిమా వీటంత పెద్ద హిట్ కాలేదు, కానీ పెర్ఫార్మెన్స్ వైజ్గా యూ కెన్ సీ ఏ గ్రేట్ యాక్టర్. మోహన్ బాబు పడ్డ బాధలు మామూలు బాధలు కాదు. సంపాదించాడు, పోగొట్టుకున్నాడు, సంపాదించాడు, పోగొట్టుకున్నాడు. ఎక్కడ పోగొట్లా, సినిమాలోనే పోగొట్టాడు. ఒకసారి బాధపడ్డాడు. నేను ఒకటే చెప్పా, మోహన్ బాబు నువ్వు సంపాదించింది పోగొట్టడం గుర్రం రేసుల్లోనో జూదాల్లోనో లేక మరొక ప్రవృత్తిలోనో నువ్వు పోగొడితే బాధపడు. సినిమాలో సంపాదించావు, సినిమాలే పోగొట్టుకుంటున్నావు. మనం వచ్చేటప్పుడు ఎలా వచ్చాం అంతే. 40 years ఈజ్ నాట్ ది ఎండ్ ఫర్ మోహన్ బాబు. ఇంకా నేను కొంచెం ఇప్పుడున్న వాతావరణానికి సినిమాలు కొంచెం ఆలస్యం చేస్తూ కూర్చున్నాం. ఎందుకంటే వాతావరణం మారింది. మారడం అంటే జనాన్ని కూడా, ప్రేక్షకులను కూడా పొల్యూట్ చేసేశారు. మంచి సినిమాలు, పెర్ఫార్మెన్స్ సినిమాలు జనం చూసే అవకాశం లేకుండా తీయడం లేదు. తీస్తే ఆడవేమో అనే భయంతో ఏ నిర్మాత అయినా భయపడిపోయాడు. వెటకారం సినిమాలు, విక్రింతల సినిమాలు, కేవలం 6 పాటలు, 6 ఫైట్సు, ఒక మనిషి చేయి తడితే 100 మంది ఆకాశంలోకి వెళ్ళిపోవడం, ఇవి జనానికి రోత పుట్టడం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. చిన్న సినిమాలు కూడా సక్సెస్ఫుల్ సినిమాలు వస్తున్నాయి. ఇది మంచి సినిమాలు తీయడానికి మంచి సమయం. అలాంటి మంచి కథలు తీస్తా. మళ్ళీ మోహన్ బాబుతోటి తీసి చరిత్ర సృష్టించే సినిమా తీస్తా. ఐఎమ్ షూర్, ఐ కెన్ డూ ఇట్. గాడ్ ఈజ్ గ్రేట్. హీ బ్లెస్డ్ మీ విత్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మీడియా ఆశీస్సులతో, ప్రత్యేకంగా మీడియాని ఈ రోజున ముఖ్యంగా మీ అందరినీ, వాళ్ళ ముగ్గురిని పిలిచి మీ అందరినీ పిలిపించడానికి మీ ఆశీస్సులు కూడా నాకు, నా బిడ్డలకి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ వెంకటేష్, థ్యాంక్ యూ. ఆత్మబంధు సుబ్రహ్మణ్యుడు గారు, థ్యాంక్ యూ. నా తండ్రి గారేంటో దాసనారాయణరావు గారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ, మరొకసారి పాత్రికేయులకు నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.